సంక్షేమం సంక్షేమం ఇదే తెలుగుదేశం పార్టీ మంత్రమా? మేనిఫెస్టోలో సంక్షేమానికే పెద్దపీట వేశారా? పార్టీ శ్రేణుల నుంచి వస్తోన్న సంకేతాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. చంద్రబాబు తుది మెరుగులు దిద్దుతోన్న మేనిఫెస్టోలో విద్యార్థి మొదలు పండి ముసలి వరకు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించే పథకాలు ఉండబోతున్నాయని సమాచారం. రాబోయే ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటుగా ఇప్పటికే ప్రచార పర్వంలో ముందుకు దూసుకెళ్తున్న చంద్రబాబు వచ్చే 5 ఏళ్లలో తాను చేయబోయే పనులకు సంబంధించిన మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా రైతులు, యువత, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలుస్తోంది. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని, దీనికోసం 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పబోతున్నారు. 5 నదులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువును పూర్తి స్థాయిలో తరిమి కొడతామన్న హామీని ఇవ్వబోతోంది తెలుగుదేశం. రైతులకు ప్రస్తుతం అందిస్తున్న 9 గంటల ఉచిత విద్యుత్ను 12 గంటలకు పెంచుతామన్న నిర్దిష్టమైన హామీని మేనిఫెస్టోలో పొందుపరిచారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తామని చెప్పబోతోంది. ధరల పతనం, దళారుల జోక్యాన్ని నివారించేందుకు 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ చెప్పబోతోంది. అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని కూడా ఈసారి టీడీపీ హామీ ఇవ్వబోతోందని సమాచారం. దీంతో పాటు 4వ తరగతి ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని హామీలను కూడా టీడీపీ ప్రకటించబోతోంది. చంద్రన్న బీమాను 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతామని, రాష్ట్ర వ్యాప్తంగా 1000 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తుందని సమాచారం. పెళ్లి కానుక కింద అన్ని వర్గాలకు 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచే ఆలోచనకు తుది రూపం ఇవ్వబోతున్నారు చంద్రబాబు. నగరాలు, పట్టణాల్లో నిర్మించిన అపార్ట్మెంట్ తరహాలో ఇళ్ల కోసం లబ్ధిదారులు తీసుకున్న రుణం మొత్తాన్ని తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని హామీ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని వనరులను వినియోగించి సంపద సృష్టించాలని టీడీపీ మొదటి నుంచి చెబుతున్న మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చేసి చూపించామని, భవిష్యత్తులోనూ సంపద సృష్టి, అర్హులకు సమ పంపిణీ అన్న నినాదాన్ని మరోసారి వినిపించాలని టీడీపీ భావిస్తోంది.